Hey guys, good morning. Welcome to my channel. Hope you will like this video. ఇవాళ నేను ఈ వీడియోలో మేము ఏం గ్యాస్ స్టవ్ కొన్నాము, ట్రూత్ బజార్లో కొంచెం లైటింగ్ షాపింగ్ చేసాం, అవి ఎలా కొన్నాం, మేమేం ఫిక్స్ చేసాం అనేది చూపిస్తాను. గ్యాస్ స్టవ్ కొనడానికైతే ఫస్ట్ ఏఎంబీలో అయితే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయని అక్కడికి వెళ్ళామన్నమాట. బట్ అక్కడ పెద్దగా ఆప్షన్స్ లేవు. అంటే నేను 4 బర్నర్ గ్యాస్ స్టవ్ కొన్నాం అనుకుంటున్నాను, కానీ హాబ్ అయితే కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు దాన్ని కట్ చేయించి ఫిక్స్ చేయించి ఇంత ఓపిక నాకు లేదు, అంత సహనం కూడా లేదు. సో అందుకని హాబ్ వద్దు, స్టవ్ హాబ్ కాస్ట్లీ కూడా కదా, అందుకని స్టవ్ తీసుకుందాం అని అనుకుంటున్నా. ఫైనల్ గా నాకు నా 4 బర్నర్ కళ అనేది తీరిందనమాట. మా ఫాదర్ కూడా నీకు 4 బర్నర్స్ ఎందుకు అని అంటారు, నా హస్బెండ్ కూడా అంతే. సో ఎప్పుడు కొనుక్కున్న 2 బర్నర్ కొనుక్కో గ్లాస్ టాప్ ఏమైందంటే మేము మా మమ్మీ వాళ్ళ ఇంట్లో 1-2 సార్లు పగిలిపోయింది. సో అప్పటి నుండి వాళ్ళు దానికి కూడా అందుకే చాలా కాలం 7 years నుండి మామూలు స్టీల్ స్టవ్ వాడేసాను. ఫైనల్లీ ఇప్పుడైతే ఆ కలర్ తీరింది. ఇదైతే ప్రెస్టీజ్ నార్మల్ స్టోర్స్ లో ఉంటాయి కదా, అలాంటి స్టోర్స్ లో తీసుకున్నాను. ప్రెస్టీజ్ స్కాట్ టెక్నాలజీ ఈ స్టవ్ చాలా మంది దగ్గర మీరు చూసే ఉంటారు, సేమ్ అదే తీసుకున్నాము. అండ్ తర్వాత ఏంటంటే మేము ట్రూత్ బజార్ వెళ్ళి కొంచెం షాపింగ్ చేసి వచ్చాం. ఇంట్లోకి కావాల్సినవి సెంటర్ కి ఒక పీస్, హ్యాంగింగ్ లైట్స్, బయట కూడా ఒక రామ్ అని శ్రీరామ్ అని వచ్చే ఒక లైట్, ఇలాంటివి కొన్ని షాప్ చేసి వచ్చామన్నమాట. ఈ సెంటర్ పీస్ అయితే మాత్రం మేము సీలింగ్ చేసేటప్పుడు మనం కొంచెం థింక్ చేసి మనం ఏం సెంటర్ పీస్ పెట్టాలి. ఇప్పుడు మనకి షాండ్లియర్ మోడల్ అనుకోండి, ఆ సీలింగ్ కి అక్కడ గ్యాప్ వదలాలి. సో మేమైతే అట్లా వదలలేదు. సో ఈ ఫిట్టింగ్స్ వాళ్ళ ఫిట్టింగ్ చేయడానికి వీళ్ళు వచ్చారు కదా, అప్పుడు చెప్పారనమాట, ఎవరైనా కొత్తగా హౌస్ కొనుక్కుంటున్నారు అంటే మాత్రం ఇది థింక్ చేయండి, మీరు షాండ్లియర్ లాంటి సెటప్ పెట్టాలంటే మాత్రం అక్కడ సీలింగ్ దగ్గర గ్యాప్ వదులుకోండి, ఎందుకంటే లేదంటే లోపలికి చేయించండి, అక్కడ నుండి లోపలికి. సో అప్పుడు మీకు మంచి లుక్ వస్తుంది. ఎందుకంటే హౌస్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చిన్న మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు కదా. ఈ షాండ్లియర్ ఇవన్నీ మనం ట్రూత్ బజార్ లో ఏవి కొన్నా అవన్నీ చైనా పీసెస్ అనమాట. మనకి బయట లైటింగ్ షాప్ లో అయితే ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 15,000 20,000 అలా ఉంటాయి. సేమ్ అవే పీసెస్ అనమాట, 3,000 4,000 ఆ ప్రైస్ రేంజ్ కి వచ్చేస్తాయి. బట్ ఏంటంటే ఉంటాయి, పర్లేదు, స్టాండర్డ్ గానే ఉంటాయి. బట్ మీరు లాంగ్ లాస్టింగ్ మీకు బ్రాండెడే కావాలనుకుంటే బ్రాండెడ్ షోరూమ్స్ ఉంటున్నాయి కదా, ఇప్పుడు లైట్ షాప్స్ చాలా అవైలబుల్ లోకి వచ్చేసినాయి. అందులో చూడండి, నేను అక్కడ కూడా చూసాను, ఒక 3 పీస్ హ్యాంగింగ్ సెట్ ఒక 15,000 10,000 ఉంది. ఇంకా షాండ్లియర్ రేట్ అయితే మనం చెప్పక్కర్లేదు, 20,000 25,000 ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. కాకపోతే అవన్నీ వచ్చేసరికి విప్రో ఇలాంటి టాప్ బ్రాండ్స్ అనమాట. మనకి ఇక్కడ దొరికినవి అయితే మాత్రం బ్రాండెడ్ అయితే కాదు. బట్ ఏదైనా మనం వాడడం కదా, మనకు ఓకే నాకు ఒక పీస్ ఉంటే చాలు, నాకు లుక్ ఉంటే చాలు అని అనుకుంటే మాత్రం ఇలా తీసుకోండి. బట్ మీరు ప్రిఫర్ చేసేది వచ్చేసరికి ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి ప్రిఫర్ చేయండి. అవుట్డోర్ లో నార్మల్ లైట్స్ ఉంటాయి కదా, అట్లాంటివి ప్రిఫర్ చేసినప్పుడు ఏంటంటే మీకు పవర్ యూసేజ్ ఎక్కువ అయిపోతుంది. అలా కాకుండా ఏంటంటే కొంచెం ఎల్ఈడి లైట్స్ ఉండి ఎల్ఈడి స్ట్రిప్స్ వచ్చినవి అలాంటివి ప్రిఫర్ చేశారనుకోండి, కొంచెం పవర్ బిల్ కూడా సేవ్ అవుతుంది. ఇదేమో బయట తీసుకున్నాం. మీరు ఇలాంటివి కొనేటప్పుడు ఏంటంటే మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉన్నాయి ప్రిఫర్ చేశారనుకోండి, తుడుచుకోవడానికి ఈజీగా ఉండేవి, క్లీనింగ్ ఈజీగా ఉండేవి, అట్లాంటివి అనమాట. అవి ప్రిఫర్ చేస్తే మీకు చాలా వరకు శ్రమ తగ్గుద్ది. ఇవేమో మేము హ్యాంగింగ్ లైట్స్ గా ఇవి చూస్ చేసుకున్నాను. చూస్ చేసుకున్నాను కానీ మా బాబాయ్ ఏమన్నాడంటే డస్ట్బిన్స్ లా ఉన్నాయి అమ్మ అన్నాడు. ఓకే నిజమే కదా, ఇలా కూడా అనిపించినాయి కదా అని అనుకున్నాం. యాక్చువల్లీ సైజ్ కొంచెం పెద్దదైంది. బట్ దీని లోపలికి తీసుకునే లైట్స్ మాత్రం మీరు ఎల్ఈడి తీసుకోండి, విప్రో కానీ ఇలాంటి బ్రాండెడ్. సో దట్ కొంతలో కొంత బెటర్ అనమాట. నార్మల్ రెడ్ కలర్ లైట్ నేను ఒకదానికి ఫిక్స్ చేయించాను, అంబియన్స్ బాగుంటది అని. సో ఈ పీస్ వచ్చేసరికి 4,000 అట్లా పడింది. నాకు ఏంటంటే ఇంకా మా ఇంట్లోకి అక్కడ ఉన్న ఏమీ సెట్ అనిపించింది. తీసుకున్నాక నాకైతే కొంచెం చిన్నగా అయిందేమో హాల్ కి అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది? సో ఇది ఒక 6 వేరియంట్స్ లో వస్తుంది. ఆల్మోస్ట్ కొంచెం చాలా వరకు ఇంట్లో పనులన్నీ సార్ట్ అవుట్ అయిపోయినాయి, ఓకే అనుకున్నాను.
అయిపోయినాక ఒకసారి దేవుని దర్శించుకుందామని చెప్పి చిలుకూరు వెళ్ళామన్నమాట. లైక్ ఏదైనా పని అనుకోకుండా మంచిగా అయింది అనుకోండి, మేము ఎప్పుడు చిలుకూరు వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుని వస్తాము. సో అలాగే ఆ రోజు చిలుకూరు వెళ్ళాము. సో వెళ్తున్నాం కదా అని చెప్పి వెళ్ళిన రోజు మా బాబుకి నీళ్ళాలు కూడా ఇచ్చేసాం. ఇయర్లీ వన్స్ అట్లా ఇస్తూ ఉంటాం. యాక్చువల్లీ మాకు ఈ హౌస్ ఇది వర్క్ ఇది లేకుండా ఉండుంటే మేము అనుకోకుండా అయిందని చెప్పాను కదా, ఇది కానీ ప్లాన్ కానీ అవ్వకుండా ఉండుంటే మేము సేమ్ ఇదే టైంకి తిరుపతి వెళ్ళి ఉండాల్సింది. సో ఎందుకు ఎక్కడో చోటికి ముందైతే వెళ్ళొచ్చేద్దామని చెప్పి వెళ్ళి తలనైతే ఇచ్చేసాము. ఎందుకో నాకు చిలుకూరు వెళ్తే భలే ప్రశాంతంగా అనిపిస్తుంది. లైక్ రిటర్న్ వచ్చేటప్పుడు మంచిగా ఫ్రూట్స్ కొనుక్కోవచ్చు. ఆ పొలాల మధ్యలో నుండి ఆ వీక్లో ఉన్న చిరాకులన్నీ నాకు పోయినాయి నిజం చెప్పాలంటే. ఇప్పటిదాకా వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా సపోర్ట్ చేయాలి అనిపిస్తే ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. బై బాయ్.